జగన్ ఫెయిల్యూర్‌ని సరిచేసే బాధ్యతని చంద్రబాబు గారు భుజానికి ఎత్తుకున్నారు. ఏదైతే జగన్ ఇళ్ల స్థలాలు కొన్నాడు, ఇళ్ల పట్టాలిచ్చాడు. కానీ కేంద్రం ఇచ్చే 1,80,000 ఇల్లు, ఏది 2,80,000 పట్టణ ప్రాంతాలకే పరిమితం అయ్యాడు. దానివల్ల వాళ్ళు ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోలేక ఆగిపోయారు. సొంతగా డబ్బులున్నటువంటోళ్ళు మిగతాదేసుకొని కట్టుకున్నాడు. డ్వాక్రా డబ్బులతో కట్టుకున్నటువంటోళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది ప్రభుత్వమే కట్టించివ్వాలన్నారు. ఎందుకంటే అంత డబ్బులు కట్టలేమని. ఇప్పుడు ఇంకో ₹1,00,000 చంద్రబాబు గారు పెంచడం ద్వారా ఒక మంచి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల యూనిట్ వ్యయాన్ని 1,80,000 కుదించడంతో 5 ఏళ్లు పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగలేదు. పేదల సొంత ఇంటి కలగానే మిగిలిపోయింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించు చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ అధికారిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే సమయంలో కేంద్రం తాజాగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసే ఇళ్లకు యూనిట్ వ్యయాన్ని 2.5 లక్షలకు పెంచారు. ఇందులో కేంద్ర రాయితీ వాటా గతంలో మాదిరిగానే 1,50,000 కాగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మరో ₹1,00,000 జత చేసింది. దీనికి అదనంగా ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు 90 రోజులకు 39,000 కన్వర్జెన్స్ నిధులు జమగానున్నాయి. దీంతో దాదాపు లబ్ధిదారులకు 2.9 లక్షల వరకు ప్రభుత్వం రాయితీగా లభించిపోతుంది. ఇంటిని పూర్తి చేయడానికి ఇంకా అవసరమయ్యే నిధులు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఇదే కదా అసలు సమస్య. అప్పట్లో 5 ఏళ్ల క్రితం ఉన్న రేటుకి చంద్రబాబు గారు టిట్కో ఇళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? రేట్ ఎక్కువని. దాన్ని జగన్ కట్టించాల్సి వస్తుంది. ఒక 50,000 ఇంకా మిగతా ఇప్పుడు ఏదో 1,00,000 కడతామంటున్నారు. ఇప్పుడు 2,80,000. ఇవాళ ఇల్లు కట్టాలంటే కనీసం 10 లక్షలు. జగన్ ఉన్న టైంలో 6 లక్షలకు అవుతుంది. కానీ అంత బెట్ల జగన్ 1,80,000 లేకపోతే 2,80,000 ఇప్పటికీ అవ్వలేదు. ఇప్పుడు 10 లక్షల దాకా అయ్యే పరిస్థితుంది. అట్లీస్ట్ 7-8 లక్షలు అవుతాయి. ఇప్పుడు ఈ ₹2,00,000 2,80,000తో అవుతుంది అంటే అవ్వదు. కాబట్టి పేపర్లో వార్తల పరంగా అవతలోళ్ళని తిట్టుకుంటూ మేము గొప్పగా చేసామని చెప్పడానికి అవుతుంది కానీ నిజమైనటువంటిది లేదు. కానీ గతంతో పోల్చుకుంటూ 1,00,000 పెంచినందుకు సంతోషం.